రిషి బోర్డు పైన మ్యాథ్స్ లెక్కలు చేస్తూ ఉంటే వసుధార రిషిని చూసి ఏదో ఆలోచించుకుంటూ బెంచ్ పైన రాస్తూ ఉంటుంది. ఏమైంది నీకు ఈ రోజు అని ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు అని పుష్ప అడుగుతూ ఉంటుంది. ఎందుకో ఈ రోజు క్లాస్ వినాలనిపించటం లేదు అని వసుధార చెప్తుంది. అల్లం టీ తాగాలని ఉంది అని వసుధార నవ్వుకుంటూ పుష్పకు చెప్తుంది. ఇక పుష్ప సడన్ గా షాకింగ్ గా చూస్తూ ఉంటే వసుధార తల తిప్పి చూడగానే అక్కడ రిషి నిలబడి ఉంటాడు. వసుధార షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. వసుధార లేచి నిలబడి సార్ అని నాంచుతూ ఉంటుంది. ఏంటి ఏమైంది మీకు అని. అల్లం టీ కావాలా అని రిషి అడుగుతుంటే అంటే సార్ కొంచెం తలనొప్పిగా ఉంది అని వసుధార యాక్టింగ్ స్టార్ట్ చేసేస్తుంది. ఎందుకో తెలుసుకోవచ్చా అని రిషి అంటుంటే అంటే తలనొప్పి ఎందుకు వస్తుందో నాకు ఎలా చెప్పగలం సార్ అని వసుధార అంటుంటే సైంటిఫిక్ గా కూడా దీనికి అని వసుధార అంటుంటే సైంటిఫిక్ గా దీని గురించి చెప్పి నాకు తలనొప్పి తెప్పించుకో అని రిషి అంటుంటాడు. సరేనా అని రిషి అంటే పొద్దున్నే టిఫిన్ తినలేదు అది కూడా ఒక కారణమే అని వసుధార మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే ఇప్పుడు ఏం చేద్దాం ఇవాళకి క్లాస్ అని రిషి అంటుంటే ఇక వసుధార వెంటనే క్లాస్ క్యాన్సిల్ చేస్తారా వెళ్ళమంటారా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు రిషి నువ్వు ఒక్కదానివే వెళ్ళు అని చెప్పగానే అల్లం టీ తాగుతానన్నావు కదా తాగేసి రెస్ట్ తీసుకో అని చెప్తూ ఉంటాడు. నేను క్లాస్ కంటిన్యూ చేస్తాను అని రిషి చెప్తుంటే పర్లేదు సార్ ఇక్కడే ఉంటాను అని వసుధార అంటుంది. బాడీ ప్రెసెంట్ మైండ్ అబ్సెంట్ ఉంటుంది కానీ వెళ్ళు అని రిషి చెప్తాడు. ఇక వసుధార ఎలాగైనా ఈ లెసన్ మళ్ళీ చెప్తానులే అని రిషి అంటాడు. అనవసరంగా దొరికిపోయాను సర్లే కాస్త రెస్ట్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది అని వసుధార మనసులో అనుకుని రిషి వైపు చూస్తుంటే ఏంటి వెళ్ళు అని రిషి అంటాడు. అని వసుధార ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. మీరు క్లాస్ వినండి అని చెప్పి రిషి మళ్ళీ బోర్డు దగ్గరికి వెళ్ళి రాయబోతుంటే ఇక వెంటనే వసుధార సార్ పిలిచారా అని వెనక్కి తిరిగి అడుగుతూ ఉంటుంది. లేదు అని రిషి అంటుంటే సార్ తలనొప్పి కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది అని వసుధార అంటుంటే ఇప్పుడు అలాగే ఉంటుంది కాసేపటికి మళ్ళీ వస్తుంది వెళ్ళు అని రిషి అంటాడు. తలనొప్పి ఎందుకు వచ్చిందని చెప్తే ఏం చెప్తాం తల ఉంది కాబట్టి తలనొప్పి వస్తుంది అని ఇదే మాట సార్ తో అంటే అమ్మో ఇంకేమైనా ఉందా అని వసుధార మనసులో అనుకుంటూ ఉంటుంది. వసుధార వెళ్ళు అని రిషి వసుధారని పంపించేస్తాడు. అలాగే అని వసుధార వెళ్తుంది. ఇక రిషి బోర్డుపై రాయడం స్టార్ట్ చేసేస్తాడు.